విద్యుత్ మీటర్లను చోరీ చేసి ఒకే గదిలో డంపింగ్ చేసిన వ్యక్తిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దుండిగల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 454 ప్రభుత్వ భూమి, పల్లవి ఆశ్రమం దగ్గరలో గల ప్రభుత్వ భూమిలో ఉన్న ఓ గదిలో పెద్ద మొత్తంలో గృహ వినియోగానికి వినియోగించే కరెంటు మీటర్లు డంపింగ్ చేసినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏఈ సాయి ఎలక్ట్రికల్ సిబ్బందితో కలిసి పోలీసులు ఉమ్మడిగా దాడులు నిర్వహించగా మొత్తం ఒకే గదిలో 30 ఎలక్ట్రిక్ మీటర్స్ లభించాయి. వేణుగోపాల్ అనే వ్యక్తి గత 2 ఏళ్ల నుంచి బిల్లులు చెల్లిస్తూ ఒకే గదిలో ఈ మీటర్లు డంపింగ్ చేసినట్లుగా తేలింది. ఎలక్ట్రిక్ మీటర్లకు ఎటువంటి ఇంటి నెంబర్లు గానీ సరైన పత్రాలు గానీ లేకపోవడంతో పాటు ఎటువంటి అనుమతులు పొందుపరచకుండానే నెల బిల్లులు చెల్లిస్తున్నట్లుగా విచారణలో వెల్లడైంది. ఆ ఎలక్ట్రిక్ మీటర్లను ప్రభుత్వ స్థలాలను అక్రమంగా వినియోగించడంతో పాటు వాటిని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములను రెగ్యులరైజేషన్ చేసేందుకు కుట్రపూరితంగా దాచిపెట్టినట్లుగా తేలిందని సీఐ సతీష్ స్పష్టం చేశారు. ఒకే గదిలో డంప్ చేసిన మీటర్లను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అనంతరం నిందితుడు వేణుగోపాల్ను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా తెలిపారు. ప్రాథమిక విచారణలో విద్యుత్ శాఖ సిబ్బంది సైతం ఇందులో పాలు పంచుకున్నట్లుగా తెలిసిందని, దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు.